నమస్తే అండి అందరికీ. మనలో చాలామందికి అన్నెసెసరీ థాట్స్ అండ్ నెగెటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! సో, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకర్థం కాదు. సరైన గైడెన్స్ ఏది ఉండదు. బయట చెప్పుకుంటే తిను ఇలా ఆలోచిస్తారా అనేసి ఎక్కడ అనుకుంటారో అనేసి ఎవరితో కూడా షేర్ చేసుకోరు కదా! సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని నేను చెప్తాను. సాధారణంగా మనం మంచి స్టోరీతో స్టార్ట్ చేస్తాం కదా! సో, ఇప్పుడు కూడా స్టోరీతోనే స్టార్ట్ చేద్దాం. ఒక ఊర్లో రాము అని ఒక వ్యక్తి ఉండేవాడు. తనకేంటంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్. ఎప్పుడు బుర్ర నిండా కూడా నెగెటివ్ థాట్స్ తిరుగుతూ ఉండేవి. అతనికి తెలీదు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ థాట్స్‌ని అనేసి. సో, తన అదృష్టం కొద్దీ ఆ ఊరికి ఒక సాధువు రావడం జరుగుతుంది. సో, అప్పుడెళ్తాడతను. ఆ సాధువు ఆ ఊర్లో 1 వీక్ ఉంటాడు. సో, ఫస్ట్ 3 డేస్ వెళ్ళినప్పుడు తనని కలవడం కుదరలేదు. మాట్లాడడం అసలే కుదరలేదు. సో, ఆ ఫోర్త్ డే సాధువు దగ్గరికి రాము వెళ్తాడు. వెళ్ళి, "గురువుగారు నా బ్రెయిన్ నిండా చాలా నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. వాటినసలు ఎవ్వరితో చెప్పుకుంటే వీళ్ళు ఏమనుకుంటారో, నా థాట్స్ ఇలాంటివా అనుకుంటారేమో అనేసి నేనెవ్వరితో కూడా పంచుకోవట్లేదు. నాకు మీరు దేవుడిలా కనిపించారు. నా సమస్యకి సొల్యూషన్‌ని చెప్పండి" అనేసి అడుగుతాడు. అడిగిన వెంటనే సాధువు ఏమంటారంటే, "నిన్న నీకు అనుకోకుండా నేను చెయ్యి ముట్టుకోవడం జరిగింది నీది. ఫస్ట్ నేను ఒక విషయం నీతో చెప్పాలి. నీకింక టైం లేదు. 7 డేస్ మాత్రమే ఉంది నీకు టైము" అనేసంటాడు. అలా అనేసరికి రాముకి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అవుద్ది. సో, ఆ షాక్‌లోనే తనింకా ఏమీ మాట్లాడకుండా ఇంటికెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిపోయిన తర్వాత రాము ఏంటంటే సిక్ అయిపోతాడు. సిక్ అయిపోయి ఇంకా బెడ్‌కే పరిమితం అయిపోతాడు. 7థ్ డే రోజు ఏం జరుగుద్దంటే రాము దగ్గరికి సాధువు వస్తారు చూడ్డానికి. వచ్చి ఆ సాధువు ఒక క్వెషన్ అడుగుతారు. "రాము, ఇప్పుడు నీకెలా ఉంది?" అంటే, ఓకే గురువుగారు, పర్లేదు ఇప్పుడు బానే ఉన్నాను" అంటారు. సరే, ఈ 7 డేస్ నుంచి నీకెలాంటి నెగెటివ్ థాట్స్ వచ్చాయా? ఎలాంటివైనా నెగెటివ్ థాట్స్ వచ్చాయా? అని అడుగుతారు. అలా అడగగానే రాము ఏమంటారంటే, "ఒక్క నెగెటివ్ థాట్ కూడా రాలేదు గురువుగారు నాకు" అనేసి చెప్తాడు. సో, ఇప్పుడు నీకర్థమైందా? నీకింకా 7 డేస్ మాత్రమే టైముందనేసరికి నీ నెగెటివ్ థాట్స్ అన్నీ ఎక్కడికో ఎగిరిపోయాయి. సో, మనిషి ఎలా బ్రతకాలంటే నెక్స్ట్ 24 అవర్స్‌లో నువ్వు చనిపోతావు అన్నట్లు ఈరోజు బ్రతకాలి. అప్పుడు నీకెలాంటి నెగెటివ్ థాట్స్ కూడా రావు అనేసి చెప్పాడు. 7 రోజులే కాదు, 70 సంవత్సరాలు కూడా చాలా తక్కువే మనిషి జీవించడానికి. ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ థింగ్. అండ్ ఎలా బ్రతకాలంటే ఇంకో 24 అవర్స్‌లోనే నువ్వు ఈ శరీరాన్ని వదిలేస్తావు అన్నట్టు బ్రతకాలి. అప్పుడు నువ్వు సరైన మార్గంలో నడుస్తావు అనేసి చెప్పాడు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ స్టోరీ ద్వారా నేను చెప్పిన క్వెషన్‌కి ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. సో, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్ థింగ్, టచ్‌లో ఉండండి. థ్యాంక్ యూ ఆల్.